ఈ రోజు మిషన్ ఆగమన్ సక్సెస్ అయింది. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 సక్సెస్ అయింది. దీనికి సంబంధించి స్కైరూట్ ప్రైవేట్ స్పేస్ కంపెనీకి మోడీ గారు ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ తెలిపారు. మిషన్ ఆగమన్ వార్తల్లో ఉంది. అసలు ఈ మిషన్ ఆగమన్ ఏంటి? భారతదేశం యొక్క హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ స్కైరూట్ వాళ్ళది ఈ మిషన్ అన్నమాట. ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 సక్సెస్ అయింది. మనం చూస్తే కనుక ఈ విక్రమ్-1 అనేది ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ అన్నమాట. భారతదేశంలో ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇలా ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ని లాంచ్ చేయటం ఇదే తొలిసారి. మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా స్పేస్ ఎక్స్ కావచ్చు, బ్లూ ఆరిజిన్స్ కావచ్చు, రాకెట్ ల్యాబ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ గా చాలా ఫేమస్ అనమాట. ఎక్కువగా అమెరికన్ బేస్డ్ కంపెనీస్. కానీ ఒక ఇండియన్ బేస్డ్ ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ టైం ఈ రాకెట్ లాంచ్ చేయడం అనేది విశేషం. అయితే ఇది స్కైరూట్ కి తొలిసారి కాదు. 2022 సంవత్సరంలో విక్రమ్-S అని చెప్పి ఒక సబ్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ను లాంచ్ చేశారు. ఇది విక్రమ్-1 అన్నమాట. ఇది ఆర్బిటాల్ క్లాస్. ఇది స్మాల్ శాటిలైట్స్ అంటే ఈ రాకెట్ చిన్న చిన్న శాటిలైట్స్ 350 kgs లోపల బరువున్న శాటిలైట్స్ అంటే 350 kg కన్నా తక్కువ బరువున్న ఉపగ్రహాలు లాంచ్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. విక్రమ్-1 రాకెట్ యొక్క ఫీచర్స్ ఒకసారి చూస్తే ఇది చిన్న చిన్న శాటిలైట్స్ అంటే అప్ టు 350 kgs శాటిలైట్స్ లో ఎర్త్ ఆర్బిట్ లో ప్లేస్ చేయగలదు. ఈ విక్రమ్-1 అనేది పూర్తిగా కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్స్ తో బిల్డ్ చేయబడింది. విక్రమ్-1 లో కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్స్ వాడటం వల్ల దీని బాడీ వెయిట్ చాలా లైట్ గా ఉంటుంది. అంతేకాదు ఫ్యూయల్ కూడా చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తుందంట. ఈ విక్రమ్-1 రాకెట్ అనేది ఇట్ ఈస్ పవర్డ్ బై సాలిడ్ అండ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్. ఈ విక్రమ్-1 లో 3D ప్రింటెడ్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి. స్పేస్ సెక్టర్ లో ప్రైవేట్ ప్లేయర్ స్కైరూట్ యొక్క మార్కెట్ వాల్యూ ఇప్పుడు దాదాపు 1.1 బిలియన్ అంట. ఆల్రెడీ $60 మిలియన్ ఫండింగ్ అనేది స్కైరూట్ వాళ్ళు మార్కెట్ నుంచి రైజ్ చేశారంటే ఇప్పటికే. అసలు స్కైరూట్ లాంచ్ చేసే రాకెట్స్ కి విక్రమ్ పేరు ఎందుకు పెట్టారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సైన్స్ విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీద విక్రమ్ సిరీస్ అని తీసుకొచ్చారు.